ఈ మీ పెళ్లి జరగక ముందే మిమ్మల్ని అంటే రీసెంట్గా ఒక వేరే వాళ్ళ ఇంటర్వ్యూస్లో నుంచి వాళ్ళు చెప్పిన ప్రకారం నేను అడుగుతున్నాను. తిప్పరాజు రమేష్ బాబు గారని మీకు తెలిసే ఉంటారు, ఎన్టీఆర్ గారితో మంచి అనుబంధం ఉందని కూడా చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పిన విధంగా పెళ్ళి కాకముందే అంటే పెళ్ళి ఎప్పుడైతే చేసుకోవాలన్న ఆలోచన ఇంకా రాకముందే ఎన్టీఆర్ గారికి సో మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు కావచ్చు అందరితో కిడ్నాప్ కొట్టడం జరిగిందని, మిమ్మల్ని హరికృష్ణ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కొట్టడం జరిగిందని, మిమ్మల్ని కిడ్నాప్ చేసి మేడ్చల్లో పెట్టడం జరిగిందని, ఆ తర్వాత ఇంద్రారెడ్డి గారి సహాయంతో బయటకి రప్పించి అప్పుడు ఎన్టీఆర్ గారు ఇంకా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్టు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది, మిగిలినవన్నీ వ్యక్తులు మాత్రం అబద్ధాలు. ఆయనకంత ఇది లేనట్టు ఉంది. దాంట్లో కిడ్నాప్ జరిగింది కానీ మరి దాని వెనక ఎవరున్నారనేది ఇప్పటివరకు బయటికి రాలేదు. కొడుకులు ఉన్నారా, అల్లుళ్ళు ఉన్నారా, లేక వేరే పార్టీ అభిమానులు ఉన్నారా అనేది అస్సలు బయటికి రాలే. అందువల్ల బయటికి రాని పేర్లు నేను చెప్పలేదు, ఎప్పుడు నేను చెప్పలేదు ఆ మాట. కిడ్నాప్ జరిగింది, వాళ్ళు కూడా మర్యాదగానే వెళ్ళిపోమన్నారు. ఆయన వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతానని చెప్పాను. తర్వాత ఆయన అయితే మా ఆయన పాప నీళ్లు అన్నం కూడా తినకుండా ఉన్న లక్ష్మి కనపడితేనే నేను తీసుకుంటాను ఆహారం అని చెప్పి అంటంలో మళ్ళీ నన్ను వదిలిపెట్టారు. సరే ఇలాంటి చాలా ఎదుర్కొన్నాం, అవమానాలు అయితే బోలెడు ఎదుర్కొన్నాము అన్ని రకాలుగా. ఎన్ని ఎదుర్కొన్నా కూడా మా ప్రేమ గట్టిది, మా అనుబంధం గొప్పది. అందువల్ల మా దాంపత్యం ఆదర్శం. మా ఇద్దరి చెప్పడానికే వీల్లేదు అసలు అవగాహన మా ఇద్దరి మధ్య. అండ్ అలానే ఇంకొక కిడ్నాప్ ఎపిసోడ్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు లక్ష్మీ పార్వతి గారిని కిడ్నాప్ చేసి పెట్టారని చెప్పి తర్వాత ఆ సిచ్యువేషన్ ఆ టైంలోనే ఎన్టీఆర్ గారు ఆవిడ్ని మ్యారేజ్ చేసుకోవాలి అన్న డెసిషన్ తీసుకోవడం జరిగింది అని చెప్పి. సో ఈ ఎపిసోడ్ కూడా ఉండబోతుంది మూవీలో. ఎపిసోడ్ ఉన్నది, అలాంటి మైండ్ స్టేట్ అయితే ఉంది అందరికి. ఆ ఎపిసోడ్ ఉందా లేదా అని నేను చెప్పను. బట్ ఎస్, ఎనీ కైండ్ ఆఫ్ ఎ థింగ్, ఒక ఫ్యామిలీ ఒక బయట నుంచి వచ్చిన ఆవిడ మీద ఒక యానిమాసిటీ డెవలప్ అయినప్పుడు అలాంటి థాట్స్ క్రాస్ అవ్వడం అనేది చాలా కామన్ విషయం అవుతుంది నా ఫీలింగ్. లక్ష్మీ పార్వతి గారిని చాలా పాజిటివ్గా అసలు మొత్తం ఆవిడ బలైనట్టు చూపించారు ట్రైలర్స్లో. అంటే ఆవిడ జస్ట్ సేవ చేసుకోవడానికి వచ్చారు ఎన్టీఆర్ గారిని, అంతకుముందు నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని చెప్పడం కూడా చూసాం మనం ట్రైలర్లో. సో అది ట్రూ వర్షనేనా, అది ఒక వర్షనే కదా అన్నది కొంతమంది జనాల అభిప్రాయం. అంటే ఒక వర్షన్ అంటే అదే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ట్రూ వర్షన్ అనేది నోబడీ క్యాన్ సే. మీకు వీడియో ఎవిడెన్స్ లేకపోతే ఎనీథింగ్ ఈజ్ హియర్సే. అది న్యూస్ పేపర్లో రావచ్చు, ఐ విట్నెస్ చెప్పచ్చు, వాళ్ళకి అజెండా ఉండొచ్చు. సో ఐ థింక్ ఇట్స్ నాట్. సో వాట్ ఐ బిలీవ్ టు బి ద ట్రూత్, ఐ షాట్ ఇట్. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.